నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘ సభ్యులను కోరిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు వెల్లడి. పేదలకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్. అర్హులకు పారదర్శకంగా మంజూరు చేయాలని వినతి. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సత్కరించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి. క్షవరకుడు జనార్దన్ కుటుంబంపై వలన జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు. కృతజ్ఞతలు తెలిపిన జనార్దన్ కుటుంబ సభ్యులు. 16వ ఆర్థిక సంఘ చైర్మన్ అరవింద్ పనగారియకు సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సహాయం అందించాలని పనగారియాను కోరారు. సచివాలయం మొదటి బ్లాక్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘ ప్రతినిధులు వివరించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థిక సంఘ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సంఘం ప్రతినిధులు రాష్ట్రంలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. మత కలహాలు సృష్టించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కుయుక్తులను దిగుతోందని ఆమె స్పష్టం చేశారు. అందులో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదంలో మృతి చెందిన హత్యగా చిత్రీకరించేందుకు తప్పుడు ప్రచారం చేశారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై బురద జల్లేందుకు నిత్యం విష ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో పింక్ డైమండ్ పైన ఇలాగే దుష్ప్రచారం చేసిన విషయాన్ని హోంమంత్రి అనిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్వయంగా పింక్ డైమండ్ లేదని తేల్చి చెప్పినా విష ప్రచారం చేశారని హోంమంత్రి గుర్తు చేశారు. ఇటీవల నర్సన్నపేటలోని ఆలయ సమీపంలో జీసస్ వ్యాఖ్యలు రాయించడం, చర్చి దగ్గర జై శ్రీరామ్ అని రాయించడం వైసీపీ కుట్రేనని అన్నారు. తిరుమల అనేది పవిత్ర స్థలం, సున్నితమైన అంశమైనందున వైఎస్ఆర్సీపీ నాయకులు టీటీడీ కేంద్రంగా విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్కి ఈరోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం, అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛా అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 1 man కమిటీ వేసే 1 man కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఈరోజు మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కూడా ఒక 5 man కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 man కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 man కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకొని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం. అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ని కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. ప్రభుత్వ కళాశాలలో చదివి ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర మంత్రి వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. విజయవాడలోనే జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాలలో ఉన్న సౌకర్యాలను, అందుతున్న విద్యా బోధనపై విద్యార్థులను అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల కంటే ప్రభుత్వ కళాశాలలోనే వసతులు బాగున్నాయని అన్నారు.
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనలో మంచి మార్కులు సాధించగలిగామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాలు వినియోగించుకోవాలని కోరారు. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలో అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 10th, 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది వీడు దారి తప్పినట్టున్నాడని 10th రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీడు 11th, 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నిగీ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి MBA చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు చూస్తే మీకోసం అనేక కార్యక్రమాలు చేశాం గడిచిన సంవత్సరాలు. మేడం గారి నాయకత్వంలో పుస్తకాల విషయాలు కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, ప్రిన్సిపల్స్ విషయంలో కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలు మీకోసం చేశాం. అన్నీ చేశామని నేను అనట్లేదు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది. నేను గడిచిన సంవత్సరంలో మీ అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం. జూన్ మాసానికి రిఫార్మ్స్ అని పూర్తి చేసి ఇంకొచ్చే 4 సంవత్సరాలు ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జరిగింది. సొంతిల్లు లేని పేదలకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ పేదలకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్లో చలో జీవీఎంసీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆర్టీసీ కాంప్లెక్స్ గురజన విగ్రహం నుండి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జీవీఎంసీ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు గూడు కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వాలన్నారు. లేదా 2 సెంట్ల ఇల్లు స్థలాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పక్కా గృహాల మంజూరు విషయంలో రాజకీయ నేతల ఒత్తిడి లేకుండా అధికారులు పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు డాక్టర్ బి గంగారావు, కె లోకనాథం, ఎం జగ్గునాయుడు, ఆర్కేఎస్వి కుమార్, బి జగన్, వి కృష్ణారావు, ఎం సుబ్బారావు, బి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 25 లక్షల జనాభా ఉన్న విశాఖ మహానగరంలో 1,40,000 మందికి ఈరోజు ఇళ్ళు లేనటువంటి, గూడు లేనటువంటి నిరాశ్రయులు అక్కడ ఇక్కడ అద్దె కొంపల్లో ఉంటూ అద్దెలు కట్టలేక అప్పులు పాలయ్యి బాధలు పడుతున్నటువంటి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా మాకు ఇళ్ళు కేటాయించండి అని చెబుతున్నా పథకాల మీద పథకాలు ప్రకటిస్తున్నారు, స్కీముల మీద స్కీములు ప్రకటిస్తున్నారు. అదుగో ఇదిగో అన్నారు. ఒక ఆయన వచ్చి సెంట్ ఇస్తామంటే ఇంకో ఆయన వచ్చి 2 సెంట్లు ఇస్తామని ఆశలు పెట్టి ఉసూరు మనిపించి తప్ప ఇంతవరకు ఇళ్ళు కేటాయించకపోవటం సిగ్గుపడాల్సిన విషయం. ఈ నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తామని, అభివృద్ధి చేస్తామని, ఉపాధి కల్పిస్తామని, దేశంలోనే గర్వించదగిన ఆర్థిక రాజధాని చేస్తామని చెబుతున్న వాళ్ళు 1,40,000 మందికి ఇళ్ళు లేకపోవటం అనే విషయాన్ని గుర్తించి తక్షణం ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ గారితో సహా అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి సర్వే చేసి దరఖాస్తులు పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా ప్రదర్శన జరుగుతున్నది. అలాగే ఇళ్ళు వేసుకొని ప్రభుత్వ స్థలాల్లో ఈరోజు రాష్ట్రంలో 25 లక్షల మంది పట్టాలు లేకుండా ఉన్నారు. అలాగే ఇళ్ళు కట్టుకోవడానికి 1,80,000 ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది, కానీ ఇంతవరకు ఎవరికి ఆ సహాయం కూడా చేయట్లేదు. కనీసం 5 లక్షలు లేకుండా ఇల్లు తయారవ్వదు. కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షల సహాయం పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని పూర్తిగా అప్గ్రేడ్ చేయాలి. ఆ రకంగా ఈరోజు కనీస సౌకర్యాల్లో ఈ గూడు ఇల్లు అనేది కనీస వసతి, దీన్ని
కల్పించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈ ధర్నా ప్రదర్శన ఈరోజు ప్రారంభమే. ప్రభుత్వంగా దీని మీద చర్యలు తీసుకొని ఇల్లు కేటాయించకపోతే రాబోయే రోజుల్లో ఈ పేదవాళ్ల యొక్క పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పని మేము జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అడ్డదోవలో దక్కించుకునేందుకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలోని మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నేతల తీరుపై గుడివాడ మండిపడ్డారు. జీవీఎంసీ ఎన్నికల కౌన్సిల్లో తగిన బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని తమ పార్టీ బహిష్కరిస్తోందని స్పష్టం చేశారు. కేవలం 11 నెలల పదవీ కాలం కోసం కూటమి నేతలు అరటపడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన 58 కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని, ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. మేయర్గా యాదవ కులానికి చెందిన మహిళ ఉండటం టీడీపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. అడ్డదారులు మీరు పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలను ఖండించారు. ఏదో రకంగా వారిని ఆ మేయర్ పీఠం నుంచి దించేయాలని, తద్వారా మరో 11 నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు, మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు, ఏ రకంగా బెదిరింపులు, ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. జీవీఎంసీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమిద విజయమని మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. నగరంలోని మీడియాతో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీపై వైసీపీ అవినీతి పాలనకు తెరపడుతుందని చెప్పారు. జీవీఎంసీలో వైసీపీ 4 ఏళ్ల పాలనలో అవినీతి తారాస్థాయికి చేరుకుందన్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడమే కూటమి ప్రధాన లక్ష్యమన్నారు. సింహాచలం చందనోత్సవం సమావేశాల్లో ఎమ్మెల్యేలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను విస్మరించడం ఆశ్చర్యానికి గురి చేసిందని బండారు వ్యాఖ్యానించారు. చందనోత్సవ ఏర్పాట్లు, ఇతర కీలక సమావేశాల్లో ఇకపై శాసనసభ్యులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. డెఫినెట్గా నేను జీఎంసీలో మెంబర్ను కాను, కాకపోయినా మరి మెజార్టీ సభ్యులు ఇది మనకి ప్రజాస్వామ్యం ఇచ్చిన రైట్. ఇది 4 ఏళ్ళ తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. మరి సభ్యులు ఎప్పుడైతే చైర్మన్ మేయర్ గారి మీదో ఆ బాడీ మీద అవిశ్వాసం పెట్టే హక్కు ఉంది కనుక వారు ఏదైతే ఈరోజు అవిశ్వాసం పెట్టారు, రేపు 19వ తేదీన అది విజయవంతం. మేము మా పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పెట్టాం కనుక అది విజయవంతం అవుతుందని నమ్మకం నాకు విశ్వాసం ఉంది. పెందుర్తి క్రైమ్ పోలీసులు పనితీరు కారణంగా 20 ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడిన ప్రధాన నిందితుడు ఏ కిషోర్తో పాటు ఒడిశాకు చెందిన మరో 2 అరెస్టు చేశామని నగర క్రైమ్ డీసీపీ లతామాధురి తెలిపారు. నిందితుల నుండి చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఓ ద్విచక్ర వాహనం చోరీకి గురైందని ఫిర్యాదు అందిందన్నారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా కిషోర్ చోరీకి పాల్పడినట్లు గుర్తించడం జరిగిందన్నారు. నిందితుడు కిషోర్ని అరెస్టు చేసి మరింత దర్యాప్తు చేయగా పోలీస్ స్టేషన్ పరిధిలో 20 ద్విచక్ర వాహనాలు చోరీకి చేసినట్లు తేలిందన్నారు. కిషోర్తో పాటు ఒడిశా రాష్ట్రం రాయగాడకు చెందిన మరో 2 ప్రమేయం ఉందని కూడా తెలిపారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని 3 అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ లతామాధురి తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ మార్గదర్శకంలో క్రైమ్ ఏసీపీ, సిఐ, ఎస్ఐలు సమిష్టిగా పనిచేసి ఈ కేసును ఛేదించాలని తెలిపారు. పెందుర్తి క్రైమ్ పోలీసులను డీసీపీ అభినందించారు. ఇప్పుడు వెస్ట్ క్రైమ్ డివిజన్లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఒక వెరీ గుడ్ వర్క్, ఒకటి రిమార్కబుల్ వర్కౌట్ జరిగింది. యాక్చువల్గా 54/25 అని 2-వీలర్ థెఫ్ట్ అఫెన్స్ ఒకటి నమోదైంది పెందుర్తి స్టేషన్లో. దాంట్లోని క్రైమ్ టీమ్స్ చాలా రిమార్కబుల్ వర్క్ చేసి అంపోలు కిషోర్ అని అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్రేడిపాలెం ఏరియాలో పట్టుకోవడం జరిగింది. అతని పొసెషన్లో ఇమీడియట్గా ఒక వెహికల్, ఫర్దర్ ఇంటరాగేషన్లో 20 వెహికల్స్ రికవర్ అయినాయి. 2-వీలర్స్, డిఫరెంట్ బైక్స్. వాటిని థరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మన ద్వారక, గోపాలపట్నం, పెందుర్తివి, కంచరపాలెం, 2 టౌన్, ఆనందపురం, ఇట్లాగా అక్రాస్ సిటీ, వైజాగ్ సిటీలో ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి తీసేయడం జరిగింది అక్యూజ్డ్. ఇందులో రిసీవర్స్గా 2 ఒరిస్సా రాయగడ రిసీవర్స్ కూడా ఉన్నారు. కందగిరి కన్హు, నరేంద్ర మహానందియా అని. వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ నాయి బ్రాహ్మణ కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. 3 సెంట్ల స్థలంలో 2 పక్కా ఇల్లు, 1 సెంటు భూమి ప్రత్యేకంగా కేటాయించి అందులో 1/2 సెంటు స్థలంలో మోడర్న్ సెలూన్ షాప్ను నిర్మించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఇవన్నీ 6 నెలల్లోగా పూర్తి చేసి ఆ నాయి బ్రాహ్మణులకు అందచేయాలని చంద్రబాబు అన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లిలో జనార్దన్ అనే నాయి బ్రాహ్మణ్ నిర్వహిస్తున్న సెలూన్ షాప్కి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆ షాపులో కూర్చుని క్షరకుడు జనార్దన్తో ముచ్చటించి అతని ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని చలించకపోయారు. జనార్దన్ కుమారుని పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడి వారికి అండగా నిలబడ్డారు. తండ్రి కొడుకులను 3 సెంట్ల స్థలము కేటాయించి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. వారి జీవనోపాధికి ఓ మోడర్న్ సెలూన్ షాప్ నిర్మించి ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సెలూన్ షాప్కి చంద్రబాబు అధునాతన పరికరాలను అందజేశారు. జనార్దన్ భార్యకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని చెబుతూ తక్షణ సహాయంగా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో జనార్దన్ కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
గత 4 ఏళ్ల కాలంలో విశాఖలో మేయర్, డిప్యూటీ మేయర్ల తీవ్ర అవినీతికి అవకతవకలు పాల్పడ్డారని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున అక్రమార్జన చేశారన్నారు. తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేయర్, డిప్యూటీ మేయర్లు అవినీతికి పాల్పడి భారీగా సంపాదించుకున్నారని చెప్పారు. అక్రమ సంపాదనతో ఒకరితో ఒకరు పోటీపడి మరీ దండిగా దండుకున్నారన్నారు. పలు ప్రాంతాల్లో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, కొందరు కాంట్రాక్టర్ల అండతో అక్రమ నిర్మాణాలు భారీగా చేపట్టారన్నారు. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ చక్రం తిప్పి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. డిప్యూటీ మేయర్ అవినీతితో కలెక్షన్ కింగ్గా మారారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ మేయర్, డిప్యూటీ మేయర్లు అవినీతికి పాల్పడి జీవీఎంసీలో సరికొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. ఆ విషయం బయట పొక్కంగానే ఆ జనరేటర్ నమ్మేశాడు. జియాని శ్రీధర్ డిప్యూటీ మేయర్ అయిన తర్వాత జీవీఎంసీ డబ్బులతో కొన్నటువంటి ఫర్నిచర్లు, సామాగ్రిలు ఎక్కడున్నాయో తెలుసా? జియాని శ్రీధర్ 3 అంతస్తుల ఇల్లు ఏదైతే ఇప్పుడు నివసిస్తా ఉన్నాడో, పాపం సొంత ఇల్లు లేక అద్దెంట్లో ఉంటున్నానని చెప్పుకునేటువంటి డిప్యూటీ మేయరు ఆ 3 ఫ్లోర్లో ఉన్నటువంటి ఫర్నిచర్ చూడండి. పోనీ తన సొంత ఇంట్లో జీవీఎంసీ ఫర్నిచర్ ఉందంటే సబబే. డిప్యూటీ మేయరు కలిపి జీవీఎంసీ డబ్బులతో ఫర్నిచర్ ఇళ్లలోనే పెట్టుకున్నారు క్యాంప్ ఆఫీసులు నెపంతో అనుకోవడానికి. కానీ ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏంటంటే, సార్కి యోగా సెంటర్లు ఉన్నాయి. నేను వేరే భాష మాట్లాడలేక చెప్తున్నా. సార్కి యోగా సెంటర్లు ఉన్నాయి. మధురవాడ, మాధవధార పేర్లు చెప్పను, షార్ట్కట్లో చెప్తా. మాధవధార డిఈ, ఆయనకి అర్థమవుతుంది డిఈ అంటే. నగరంలో సిపిఐ 25వ మహాసభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు తెలిపారు. అల్లిపురం సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ వచ్చే నెల 10, 11 తేదీల్లో సిపిఐ జిల్లా 25వ మహాసభలు జరుగుతాయన్నారు. మహాసభల సందర్భంగా 10వ తేదీన కంచనపాలెం మెట్ట నుండి ఓల్డ్ ఐటీఐ జంక్షన్ వరకు ప్రజా ప్రదర్శన అనంతర బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభల్లో భవిష్యత్తులో ప్రజా, కార్మిక, రైతు సమస్యలపై పోరాటాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో రాజీలేని పోరాటం సాగిస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ నేతలు పి చంద్రశేఖర్, ఏ విమల, కె సత్యనారాయణ, ఎస్కే రెహమాన్, ఎం మన్మథరావు, జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు సిపిఐ విశాఖ జిల్లా సమితి తరపున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో నాతో పాటు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామిరెడ్డి విమల, ఏ విమల, కసిరెడ్డి సత్యనారాయణ, అలాగే పాత్రపల్లి చంద్రశేఖరు, ఎం మన్మథరావు, గుడాల రాంబాబు, కె సత్యాంజనేయ, సిఎన్ క్షేత్రపాల్ రెడ్డి, అలాగే ఎస్కే రెహమాన్లు కూడా పాల్గొంటున్నారు. మిత్రులారా, ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, మే 10, 11 తేదీలలో విశాఖపట్నంలో సిపిఐ జిల్లా 25వ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే దానిలో భాగంగానే మే 10, 11 తేదీల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాం. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశాఖ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, మంత్రులు పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ సభ్యులు గుమ్మా తనూజారాణి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూరాషోక్, ఏఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, రేగం మత్స్యలింగం, కెఎస్ఎన్ రాజు, కొప్పల వెల్మ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించి అనేక తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారని చెప్పారు.
ప్రజలకు ఎదురవుతున్న అనేక సమస్యలపై చర్చించి వాటిని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు సూచించినట్లు స్పష్టం చేశారు. మన దేశంలో జ్యుడిషియరీ, లెజిస్లేషన్, ఎగ్జిక్యూషన్, జ్యుడిషియరీ చట్టాలు చేసి న్యాయాలు చేసి తీర్పులు ఇస్తుంటే లెజిస్లేషన్ ఏమో చట్టాలు చేస్తూ ఉంటుంది, జ్యుడిషియరీ ఏమో తీర్పులు ఇస్తుంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా గ్రౌండ్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ చేసేది లోకల్ బాడీస్. మహాత్మా గాంధీ కన్న కళల ద్వారా గ్రామ స్వరాజ్యం అంటే ఇదే. జిల్లా పరిషత్తు, మండలాలు, పంచాయతీలు ఈ రిప్రజెంటేటివ్స్ గ్రామాల నుంచి వస్తారు కనుక సాధక బాధలు తెలుసు కనుక ఈ లోకల్ బాడీలు స్ట్రెంథన్ చేయాలన్నది రాజీవ్ గాంధీ రావచ్చు, ఎన్టీ రామారావు రావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు. 73-74 అమెండ్మెంట్ కూడా వచ్చింది లోకల్ బాడీని స్ట్రెంథన్ చేయడానికే. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా డైరెక్ట్గా లోకల్ బాడీకే ఇస్తున్నారు. అలాంటి జిల్లా పరిషత్ సమావేశంలో కింద స్థాయి చర్చలు జరగాలి, అది విజయవంతంగా జరగాలి, రాజకీయాలకు అతీతంగా జరగాలి. మధురవాడ చైతన్య కళాశాలలో మార్కివలస పరిధిలో గల శ్రీ చైతన్య కళాశాలలో గాజువాక కుర్మనపాలెంకి చెందిన వేదాంత కార్తిక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 13వ తేదీన బ్రిడ్జ్ కోర్స్ నిమిత్తం కళాశాలలో చేరిన కార్తిక్ వచ్చినప్పటి నుంచి తన కుటుంబం వైపున దృష్టి మరలడం, కాలేజీ నుంచి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపానికి పాల్పడినట్లు తెలిసింది. తాను కాలేజీలో ఉండలేకపోతున్నానని తల్లిదండ్రులకి చెప్పినప్పటికీ బాగా చదివి భవిష్యత్తులో ఎదగాలని వారు చెప్పారు. దీంతో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో హాస్టల్ గదిలో ఉరివేసుకుని కార్తిక్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్తిక్ అనే స్టూడెంట్ 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ కానీ ఏప్రిల్ 13వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. సో 13వ తారీఖున జాయిన్ అయిన క్షణం నుంచి అబ్బాయి కొంచెం హోమ్సిక్తోనే ఉండడం జరిగింది. హోమ్సిక్గా ఉన్నాడు. అయినా పేరెంట్ కానీ మేము కానీ జనరల్గా కాలేజీ కంప్లీట్ అయిన తర్వాత హోమ్సిక్తో కొంతమంది ఉంటారు. మనం మోటివేట్ చేసుకుంటాము, కెరీర్ ఇంపార్టెన్స్ చెప్తాము, కెరీర్ బాగుంటుందని చెప్తాము, సైకలాజికల్గా ఫిజికల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయడానికి పేరెంట్స్ కానీ మేము కానీ ప్రయత్నం చేస్తాం సార్. సో ఈ ప్రాసెస్లో నిన్న మధ్యాహ్నం కూడా భోజనం చేసేటప్పుడు రావడం వల్ల పేరెంట్స్ కూడా పిలవడం జరిగింది. మా రిసెప్షనిస్ట్ కానీ లేకపోతే మా కాలేజీ ఇన్ఛార్జెస్ కానీ ఆ పేరెంట్స్తో 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. సో నేను మధ్యాహ్నం కూడా ఆడడంతో నిన్న రాత్రి పేరెంట్స్ రావడం వచ్చారు, క్యాంపస్కి వచ్చి బాబుతో మాట్లాడడం జరిగింది. చదువు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏమిటి అనేది పేరెంట్స్ చాలా బాగా మోటివేట్ చేశారట. మా ఇన్ఛార్జ్ గారే చెప్పారు. అది నాకు నేను పేరెంట్స్ని చూడడం లేదు. జర్నలిస్టుల సంక్షేమానికి తాను నిరంతరం కృషి చేస్తానని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు అన్నారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో గంట్ల శ్రీనిబాబు పుట్టినరోజు వేడుకలు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్, స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ తాను జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి 28 ఏళ్లు పూర్తి చేసుకున్నానని చెప్పారు. ఈ ప్రయాణంలో ఎంతో మంది జర్నలిస్టులు తనకు మరువలేని సహకారం అందించారన్నారు. 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ మాట్లాడుతూ శ్రీనిబాబు జర్నలిస్టులకు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ, కార్యదర్శి జి శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వర్రావు, కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్, కె శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు ఆర్ నాగరాజు పట్నాయక్, కిల్లి ప్రకాశ్రావు, ధవళేశ్వర రవికుమార్, త్రినాథ్ పాత్రికేయులు పాల్గొన్నారు. అందరూ కూడా మంచి మనసుతో అభిమానించేటటువంటి వ్యక్తి జర్నలిస్టు గంట్ల శ్రీనిబాబు గారు. అయితే నేను నా చిన్నప్పుడు ఇప్పుడు ఎలాగైతే నన్ను ఎత్తుకుని డైరెక్ట్ పెట్టారు అదంతా వాస్తవమే. నేను ఇదే గంట్ల శ్రీనిబాబు గారు అంటే మా నాన్నగారికి ఆయనకి పరిచయం. నేను ఫస్ట్ ఆయనతో నాకు పరిచయం ఏర్పడాలన్నప్పుడు ఆయనతో కలిస్తే బాగున్నాను, ఆయన ఒక నిమిషం ఆయన నాతో మాట్లాడితే బాగున్నాను, ఆయనకి నాకు పరిచయం చేసిన లేదు, చాలా చిన్న పిల్లలు. అప్పుడు ఈరోజు ఈశ్వరరావు గారు తీసుకెళ్ళి ఫస్ట్ నన్ను గంట్ల శ్రీనిబాబు గారికి పరిచయం చేసి పలానా అబ్బాయి నాకే తెలియదు మాట్లాడతారు బాగా. అప్పుడే నా ప్రాబబ్లీ నా 2nd క్లాస్ 3rd క్లాస్ 5th 6th క్లాస్ ఆ టైంలో పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చూస్తుంటే ఆయన యొక్క జర్నలిజం ప్రయాణం చూస్తుంటే నిర్వినాపంగా, నిరాటంకంగా, నిరాడంబరంగా, నిష్పక్షపాతంతో, నిష్కల్మషంతో, నీతి నిజాయితీతో, నియమ నిబంధనలతో విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల నాయకుడిగా, జర్నలిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి గంట్ల శ్రీనిబాబు గారు. శ్రీనివాస్ ఆయన గురించి చెప్పినప్పుడే ఆయనకి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భారత పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు ఇంకా ఉన్నతమైన పదవుల్లో కూర్చోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన నిరంతరం కూడా ఏదైనా ఎవరికైనా సేవ చేయాలి, ఎవరికైనా ఏదైనా ఉపకారం చేయాలని ఆలోచిస్తూ ఉండేటువంటి విద్యార్థులు అందరూ కూడా మా ఆచార్య జర అప్పారావు గారి ఆధ్వర్యంలోనే అక్కడ కేక్ కట్ చేయొచ్చు యూనివర్సిటీలో 1 గంట అయిపోయింది. వచ్చిన మళ్ళీ తిరిగి మళ్ళీ వెంటనే సింహాచలం దర్శనంకి వెళ్ళాం. దర్శనం చూసుకొని వచ్చినప్పుడు మళ్ళీ దారిలో అనాథాశ్రమానికి వెళ్ళాం ఏప్రిల్ రెగ్యులర్గా. అది చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన సాయంత్రం సింహాచలం నుంచి గొడవలు వచ్చారు. ఇవన్నీ చూసుకునేసరికి యాక్చువల్గా మాకు నేవడాకి అటు ఎంప్లాయీస్ ఎక్కువ మంది, దాదాపు వాళ్ళు 3400 మంది మెంబర్స్ ఉన్నారు. మా అధ్యక్షుడు చిరంజీవి వారం బట్టి నేను రిజ్గాంపేట ఆటోలో పెడతానండి, దయచేసి మీరు ఆ ప్రోగ్రామ్ నాకు టైం ఇవ్వండి అని అడిగారు. నేను ఎగ్జామ్ టైం టేబుల్ తెలుసు కాబట్టి నాకు వద్దాను. తర్వాత నాగరాజు గారు నాకు మా ఇంటికి ఎన్ని గంటలకు వస్తారో గంట ముందు చెప్పు బ్రదర్ అన్నారు. నేను రాలేదు, మా నారాయణ గారు చెప్పారు. నెక్స్ట్ నాగరాజు పట్నాయక్ రెడ్డి బ్రదర్ మనం సెలబ్రేషన్ చేద్దామని కిలిబ్రాక్ష్ గారు ఫోన్ చేసి మాధవ్ గారు వచ్చేమన్నారు. ఆగన నేను ఇప్పుడు అక్కడికి రాని నాకు ఎగ్జామ్ ఉందండి ఈ జన్మదిన నేను ఎప్పుడు, ఎందుకంటే సామాన్య వైజాగ్ పుట్టుకోవాలి పుట్టారు కాబట్టి పుట్టినరోజుని పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని ఏమీ అలాంటి కోరిక ఏమీ ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘ సభ్యులను కోరిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు వెల్లడి. పేదలకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్. అర్హులకు పారదర్శకంగా మంజూరు చేయాలని వినతి. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సత్కరించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి. క్షవరకుడు జనార్దన్ కుటుంబంపై వలన జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు. కృతజ్ఞతలు తెలిపిన జనార్దన్ కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.